అందుకే ఆవో ఆవో రావో రావో. రావాలమ్మా రావాలి, వార్తలు పట్టుకొచ్చేందుకు నువ్వు రావాలి. ఓ వెన్నెలమ్మ, ఈ కొలు విడిచిపెట్టి పోయి హోటల్లో పడ్డవా? ఏ పర్లేదు వానక్క, నడుచుకుంటూనే వచ్చిన. అయినా పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదు వాని, చెడు కూడా ఆడేటోళ్ళు. ఇయ్యాలనే నేను హోటల్ ఓపెన్ చేసిన, ఇక మస్తుగా సంపాదిస్తా. ఇంకా నీ కొలువు దేనికమ్మా? వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. ఓవర్ యాక్షన్ చేయకు. అక్కడ గ్యాస్ దొరకక ఉన్న హోటల్లే మూసేస్తురు చాలా మంది. అంటే ఈ టైంలో నువ్వు హోటల్ ఓపెన్ చేస్తున్నావా? ఇక నడిచినట్టే నీ హోటల్. నడుసుడు కాదు, ఉరికి ఉరికి పిస్తా. చాలా మంది వాళ్ళ హోటళ్లు బంద్ చేసుకున్నారనే కదా నేను ఈ హోటల్ ఓపెన్ చేసింది. నువ్వే చూస్తా ఉండు మన గిరాకీ ఎట్లుంటదో. అబ్బా, వాళ్ళందరికి గ్యాస్ దొరకతలేదనే కదా బంద్ చేసింది. మరి నీకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? భూమిలోకించి తవ్వుతావా ఏంటి? అంత అవసరం లేదు మనకి. నాకు గాని గ్యాస్ సిలిండర్ కావాలని ఒక్క మాట అడిగితే నా హోటల్ ముందు క్యూ కట్టి ఇంకో వెన్నెల నా గ్యాస్ సిలిండర్ తీసుకో అంటే ఇంకో వెన్నెల నా గ్యాస్ సిలిండర్ తీసుకో అని రిక్వెస్ట్ చేస్తారు. ఏమనుకుంటున్నావో? మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనిపిస్తలేదా వెన్నెల నీకు? చికెన్ లా మసాలా ఎక్కువైతేనే మస్తుగా స్పైసీగా ఉంటది. అట్లా మనం ఓవర్ చేస్తేనే కదా గిరాకీ ఎక్కువ వస్తది. నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? నీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటోళ్ళు ఎవరు అంటున్నా? ఎవ్వలేంది నా కస్టమర్లే. నేను పెట్టే ఆఫర్లు చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న సిలిండర్ వీక్ వచ్చి నా హోటల్లో పెడతారు. అబ్బో, అంతగానం ఏం ఆఫరో? ఏం లేదు వాని, సింపుల్. నా దగ్గరికి ఎవరైతే సిలిండర్ పట్టుకొని వస్తారో వాళ్లకు నెల రోజుల పాటు చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఫ్రీ. సిలిండర్ పట్టుకొని రావాలి, నచ్చింది నెల రోజులు మంచిగా తినిపోవాలి. పెద్ద ప్లానే. అయినా ఈ ఆఫర్ చూసి కస్టమర్లు వస్తారా నిజంగానే? అరే, బిర్యానీ రేటు 200, 30 రోజులు తిన్నా 30 రెంట్ల 60, అంటే 6,000 రూపాయల బిర్యానీ పెడతాం మనం. వాళ్ళు రోజు తింటారా తినరా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నాకైతే గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయి కదా. మరి నీకు లాస్ కాదా? మరి లాస్ ఏమున్నది? మన హోటల్లో వండిందే కదా. హోటల్ బంద్ చేసుడు కంటే గిదే నయమని ప్లాన్ చేసిన. వెన్నెలతోని వేరే ఉంటది మళ్ళా. రావాలే, తినాలే, పోవాలే. అయినా ఒక్క రోజుల్నే గింత పెద్ద హోటల్ ఎట్లా పెట్టినావు అసలు? ఏ పెట్టుడు ఎక్కడ దాకా, ఎవరో గ్యాస్ దొరుకుతలేదని బంద్ చేస్తే దీన్నే లీజ్ కు తీసుకున్నా. ఇది గాని వర్కౌట్ అయిందనుకో దీన్నే కొనేస్తా. ఆశ ఉండాలి గాని పిచ్చి ఉండొద్దు. అయినా ఎవరిచ్చిరు నీకు ఈ సలహా? తమిళనాడు రాష్ట్రంలో ఉన్న హోసూరులో ఒక హోటల్ అయినా గిస్వంట్ ఆఫరే పెట్టిండాట. అవునా? ఎవరన్నా ఇచ్చిండ్రా మరి సిలిండర్లు? ఇప్పటి వరకు 6 సిలిండర్లు తెచ్చిచ్చిల్లాట. మంచిగా తినిపోతున్నారట. గద్దెల్చే నేను గిట్లా ప్లాన్ చేసిన. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో ఏదో చేసిర్రని నువ్వు అట్లనే చేస్తా అనుకుంటే అన్ని నడవయ్యా. అబ్బో, నేను గింత పెద్ద హోటల్ కి ఓనర్ అయితా అని కుళ్ళు కదా నీకు. అయినా ఏం బాధపడకు, నేను ఈ హోటల్ సొంతం చేసుకున్నాక నిన్నే క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుండబెడతది. నీకు నెల నెల జీతం కూడా ఇస్తా, సరేనా? అమ్మో, నువ్వు పైసలు ఎత్తుకవేనా ఎత్తుకపోతావు. నిన్ను నమ్మొద్దు, నేనే కూర్చుంటా. ఎక్కువ చేసినావు అనుకో మంచిగా ఉండదు. నన్నే దొంగ అంటవా? నీ జాబ్ తీసేస్తున్నా పో. ఆగక్క, జర ఆగరాదు. నా ప్లాన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఏం లేకుండా అవుతుంది. అయినా గీ హోటల్ గీటలు మనకు సెట్ కాదు గాని వస్తున్నా ఆగక్క. కావాలంటే మిగిలిపోయిన బిర్యానీ ఉన్నది, ఇంత పార్సల్ తీసుకొని వస్తా.